బీహార్లోని బీజేపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఒక కీలక అంశంలో నిలదీసింది. అక్కడ ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి దీపక్ ప్రకాష్ వాస్తవంగా డైరెక్ట్గా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేసాడు. ఆ తర్వాత 6 నెలల్లోపు శాసనసభలోనూ శాసనమండలిలోనూ సభ్యుడు కావాలి, కానీ ఇంతవరకు లేదు. అప్పుడు సాధారణంగా రాజీనామా చేయించాలి. ఒకప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో హరికృష్ణ రాజీనామా చేసింది గుర్తుపెట్టుకోవాలి. మొన్న మధ్యన కేంద్ర మంత్రి కూడా రాజీనామా చేశారు పంజాబ్కి సంబంధించి, అది గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇక్కడ మాత్రం కొనసాగిస్తున్నారు. సాధారణంగా ఎన్నికల్లో గెలవని వ్యక్తులు రాష్ట్ర మంత్రిగా నియమితులైతే 6 నెలల్లోగా ఏదో ఒక నియోజకవర్గం గెలవాల్సి ఉంది, లేదా శాసనమండలి సభ్యుడిగానే ఎన్నిక కావాల్సి ఉంటే దీపక్ ప్రకాష్ 2025 నవంబర్లో పంచాయతీరాజ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఫస్ట్ ఏప్రిల్ 25 దాకా 2026 వరకు మంత్రిగా కొనసాగారు. అప్పుడు నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో కేబినెట్ మొత్తం రద్దయిపోయింది. దాంతో మళ్ళీ సమ్రాట్ చౌదరి నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తే దీపక్ మళ్ళీ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. మధ్యలో 22 రోజులు పదవిలో లేరు, అంతే. నిరవధికంగా 6 నెలల పాటు దీపక్ మంత్రిత్వ బాధ్యతల్లో లేనట్టయింది. కాబట్టి మళ్ళీ 6 నెలల్లోపు శాసనసభకు ఎన్నిక కాకపోతే మంత్రి పదవిని కోల్పోతారన్నట్టు నిబంధన వర్తించదు, కాబట్టి మళ్ళీ కొనసాగించారు. ఒకే మంత్రి విషయంలో 6 నెలల గడువును 2 సార్లు వినియోగించడం ఏంటి అన్నటువంటి సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీపక్ ఎన్నికల్లో గెలవబోయిన ఆయన రెండోసారిగా మంత్రిగా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ మీద క్వశ్చన్ చేసింది. ఇది చట్టాన్ని ప్రశ్నించడమే, ఎన్నిక కాకుండా ఒక మంత్రిని 6 నెలలకు పైగా ఎలా కొనసాగిస్తున్నా దాని మీద సమాధానం ఇవ్వాలంటూ న్యాయస్థానం బీహార్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ ఆగస్టు 4కు వాయిదా వేసింది. ప్రమాణ స్వీకార సమయంలో కూడా దీపక్ వార్తలు నిలిచాడు. యాక్చువల్గా ప్రముఖ రాజకీయ నాయకులంతా కుర్తా పైజమా దోవతులతో వస్తే దీపక్ మాత్రం చాలా డిఫరెంట్ లుక్లో కనిపించి అప్పట్లో అందరి దృష్టిని ఆకర్షించాడు. క్యాజువల్ షర్టు ప్యాంటు వేసుకుని వచ్చాడు. అదే వేదిక మీద ఉన్న ప్రధాని మోడీని కలిశారు. రాష్ట్రీయ లోక్ మోర్చా చీఫ్ ఉపేంద్ర కుష్వాహా కొడుకే ఈ దీపక్. ఆయన తల్లి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉంది.